హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు thumbnail చూసారు కదా, ఈ వీడియో ఏంటి అనేది. అవునండి, ఇన్స్టెంట్ పార్ట్లో ఆలు ఫ్రై వితిన్ 2 to 3 మినిట్స్లో మనము తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీగా మనం స్టవ్ పైన చేసుకున్న దానికంటే ఇది చాలా టేస్టీ అయింది అండ్ చాలా ఈజీ కూడా. ఎన్ని టైమ్స్ ఎంత క్వాంటిటీ అయినా మనం చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఇన్స్టెంట్ పార్ట్ నేను షార్ట్ మోడ్లో యాడ్ చేసుకున్నాను. అది 30 మినిట్స్ పెట్టాను, కానీ మనకు 5 మినిట్స్ సరిపోతుంది. అలా హీట్ అయిన తర్వాత, ప్యాన్ హీట్ అయిన తర్వాత మామూలుగా మనము ఆలు ఫ్రై, చాలామంది ఆలు ఫ్రై చాలా రకాలుగా చేస్తారు. సో నేను చేసే ప్రాసెస్ చూపిస్తున్నాను. ఆయిల్ అంటే మీరు ఆలుగడ్డల ముక్కలు ఎన్నైతే తీసుకున్నారో ఆ క్వాంటిటీ తగ్గట్టు మీరు ఆయిల్ తీసుకోండి. నేను ఒక 3 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను అనమాట. ఇది ఆయిల్ తీసుకున్న తర్వాత బాగా ఫ్రై, నేను ఇంచుమించు 5 or 6 మీడియం సైజు ఆలు తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇంకా అవి ఫ్రై అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, నెక్స్ట్ పోపు దినుసులు, మినపప్పు, శనగపప్పు, మీ ఇష్టం. మీరు అవి కొందరేమో మినపప్పు శనగపప్పు యాడ్ చేయరు, అది మీ ఇష్టం అనమాట. అలా పోపుకి యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇన్స్టెంట్ పార్ట్లో ఈ పోపుకు మాత్రమే, ఇన్స్టెంట్ పార్ట్లో ఏ కర్రీస్ అయినా మామూలుగా ఈ పోపుకు మాత్రమే టైం కేటాయిస్తాం. మిగతా ప్రాసెస్ ఆటోమేటిక్ అయిపోతుంది అనమాట. తర్వాత నేను గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను. అవి వేగిపోయిన తర్వాత ఇక్కడ నేను కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మామూలుగా మీరు ఒకరు నాకు మెసేజ్ చేశారనమాట, ఇన్స్టెంట్ పార్ట్లో ఫ్రై ఐటమ్స్ కూడా చేసి చూపించండి అని. సో వాళ్ళు మెసేజ్ చేయకముందుకే నేను ఈ రెసిపీ చేశాను, బట్ ఎడిటింగ్ లేట్ అయిపోయింది. సో ఫ్రై ఐటమ్స్ చాలా బాగుంటాయి. శామగడ్డ ఫ్రై కూడా ఎంత టేస్టీగా అయిందో అది కూడా నేను చూపిస్తాను. నాకు ఎడిటింగ్కి టైం పడుతుంది, అందుకే మీకు వీడియోస్ లేట్గా వస్తున్నాయి. శామగడ్డ ఫ్రై కూడా చేశాను, ఎక్సలెంట్. అరటికాయ ఫ్రై కూడా చాలా మంచిగా టేస్ట్ అయింది అనమాట. బెండకాయ ఫ్రై ఇంకా నేను ట్రై చేయలేదు. ఆలు అండ్ శామగడ్డ, అరటికాయ, ఇంకా ముల్లంగి, ఇవన్నీ చాలా బాగా. ఇంకా బీట్రూట్ అండ్ క్యారెట్ కూడా క్యారెట్ ఫ్రై కూడా చపాతీకి చేశాను, అది కూడా ఎక్సలెంట్ అయింది. నేను ఫస్ట్ టైం చేసినప్పుడు వీడియో తీయట్లేదు, ఎందుకు అంటే మళ్ళీ మంచిగా అవుతూనే చూపిద్దామని. సో పోపు అంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను ఆలూస్ అన్నీ సన్నగా కట్ చేసుకొని ఇంకా పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ మనము మామూలుగా స్టవ్ పైన చేస్తే ఆలు మొత్తం దగ్గరికి ఫ్రై అయిన తర్వాతనే అన్ని మసాలాలు యాడ్ చేసుకుంటాం కదా. ఇక్కడ అలా అవసరం లేదు. మనకు ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసి కొంచెం మగ్గగానే ఆలులు వేసేసుకొని ఇంకా అన్ని మసాలాలు యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా యాడ్ చేసేసుకొని ఇంకా మనం స్టవ్ మూత పెట్టుకోవడమే. కాకపోతే ఈ స్టవ్ మూత కుక్కర్ మూత పెట్టుకోవడమే. ఈ కుక్కర్ మూత పెట్టుకునేటప్పుడు ఒక కండిషన్ ఏంటంటే, ఇక్కడ డ్రై కదా, ఇది మాడిపోయే అవకాశం ఉంది. అందుకని ఇక్కడ మనము కొంచెం ఒక 3 to 4 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఫ్రై కదండి, మరి వాటర్ యాడ్ చేసుకుంటే ఎక్కువసేపు ఉంటుందా అంటే ఉంటుంది, మనకు మొత్తం ఫ్రై అయిపోతుంది అక్కడ. కాకపోతే అడుగంటకుండా ఉండడానికి చూడండి, నేను కొంచెం 3 to 4 స్పూన్స్ మాత్రం కొన్ని వాటర్ వేసుకున్నాను. మొత్తం కూడా తడవలేదు, చూడండి మీరే. ఇలా కొంచెం అన్ని మసాలాలు యాడ్ చేసుకొని ఇంకా వాటర్ వేసేసుకొని మనము మూత పెట్టేసుకోవడమే. చూసారా, నేను ఇంచుమించు 3 మినిట్స్ పట్టింది అంతే. ఈ పోపుకు 3 మినిట్స్ కూడా పట్టలేదు, 2.8 మినిట్సే పట్టింది. తర్వాత షార్ట్ మోడ్ క్యాన్సిల్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ మోడ్ పెట్టుకుంటున్నాను. సో ప్రెషర్ కుక్కర్ మోడ్ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రెషర్ కుక్కర్ అనే బటన్ ఉంది కదా, అది క్లిక్ చేసిన తర్వాత టైం నేను 2 మినిట్స్ మాత్రమే పెడుతున్నాను. ఎందుకంటే ఇది ఫ్రై కదా, తొందరగానే అయిపోతుంది. మనకు ఒకవేళ మాడితే కూడా మనకి ఇండికేషన్ వస్తుంది, ఇక్కడ మీ ఫుడ్ బాగానే అయిపోతుంది అని ఇండికేషన్ వస్తుంది డిస్ప్లే మీద. సో 2 మినిట్స్లో చూడండి ప్రెషర్ అదంతా రిలీజ్ అయిపోయిన తర్వాత కొంచెం అడుగు అంటినట్టు అనిపించింది, కానీ మళ్ళీ మొత్తము నేను మూత పెట్టి కొద్దిసేపు అయిన తర్వాత చూస్తే అసలు కొంచెం కూడా అడగంటలేదు అనమాట. ఆలు చూడండి ఎంత బాగా ఫ్రై అయింది 2 మినిట్స్లోనే. మనం ఆలు ఫ్రై స్టవ్ పైన చేయాలంటే ఎంతసేపు దాన్ని కలుపుతూ ఉండాలి కదా, ఇక్కడ అలా కాదు, ఒక్కసారి మూత పెట్టేస్తే అయిపోయి. ఇంక ఇప్పుడు నేను అదే వేడి మీద కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నాను. ముందు వేసుకోవచ్చు కుక్కర్ మూత పెట్టే కంటే ముందు, కానీ కుక్కర్ ఈ ఆలు ఫ్రై అయిన తర్వాత వేసుకుంటే మసాలాలు బాగుంటుంది. కొత్తిమీర ఇంకా వేసేసుకొని ఇంకా నేను మూత పెట్టేసుకున్నాను. ఇదే వేడికి ఆ మసాలా అంతా మిక్స్ అయిపోయి టేస్ట్ అయితే చాలా బాగా అయింది. చపాతీలోకి
ఆలు ఫ్రై అంటే పిల్లలకి చాలా ఇష్టం కదా! సో, నాకైతే చాలా ఈజీ అయిపోయింది. నార్మల్‌గా ఆలు ఫ్రై స్టవ్ మీద చేయాలంటే ఊకే అడుగంటుతూ ఉంటదనమాట. మాడకుండా ఉండడానికి ఊరికే కలపాల్సొస్తుండే. కానీ ఇప్పుడు చాలా చాలా ఈజీగా అయింది. ఇదండి ఆలు ఫ్రై. చపాతీకైతే మా పిల్లలకి చాలా ఇష్టము. చపాతీ చేస్తున్నాను అంటే ఆలు ఫ్రై లేదంటే అరటికాయ ఫ్రై, ఇంకో ఇది హ్మ్. చామగడ్డ ఫ్రై అడుగుతారనమాట. సో, ఎలా అనిపించింది మీకు ఈ వీడియో? తప్పకుండా నాకు కమెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. ఇలా బాక్స్‌లో నేను చపాతీలు ఒక్కొక్కసారి వీక్లీ వన్స్ అన్నానికి బదులు, రైస్‌కి బదులు చపాతీ పెడతాననమాట. అలాంటి టైంలో ఈ ఫ్రై ఐటెమ్స్ చేస్తాను. చూడండి మాడిందనిపించింది కదా! నేనిప్పుడు గిన్నెలోకి తీస్తున్నాను. బౌల్‌లోకి సర్వ్ చేసుకుంటున్నాను. కానీ కొంచెం గూడా మాడలేదు. చూసారా ఎంత ఈజీగా వితిన్ 2 మినిట్స్‌లో 2 మినిట్స్ ప్రెషర్ కుక్కర్ మోడ్ పెట్టుకున్నాను. అండ్ 3 మినిట్స్ పోపుకి వేశాను. అంటే 5 మినిట్స్‌లో మన ఇన్‌స్టంట్ పాట్‌లో ఆలు ఫ్రై చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇదండి మీకు నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. మీకు మరిన్ని ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్‌లో మెన్షన్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.